నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం చూసుకుంటే యాంకర్ అనసూయ లాస్ట్ కొన్ని రోజులుగా శివాజీ పేరు ఎలా నలిగిందో తిని పేరు కూడా అంతే నలిగింది. విపరీతంగా ఇద్దరికిద్దరు క్లాషెస్ని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రసారం చేశారు. జనాలందరి దృష్టిలో అనసూయ ఒక ఉమెన్ ఛాంపియన్గా ఒక కార్డు పుచ్చుకుని ముందుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం అనసూయ చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియా విపరీతంగా రన్ చేసింది. దిస్ టర్న్డ్ అప్ టు బి అ వెరీ బ్యాడ్ ఫేస్. హీరోయిన్ రాశి గురించి ఆవిడ చేసిన కమెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి. ఆ కమెంట్స్ విషయం మనం చూసుకుంటే కనుక ఒక ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ, యాక్చువల్లీ ఒక్క శివాజీ చేసిన కమెంట్స్, అతను అన్న మాటలు, సారీ చెప్పి వెళ్ళిపోయినా అనసూయ సారీ యాక్సెప్ట్ చేయను అంది. మేము మదర్ అండి, మేము జీవనానికి ఇచ్చిన నాంది, మేము మాలాంటి వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడ పెడతామన్న వర్డ్ కూడా ఆవిడ వాడేసింది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ అప్పటికి హీరో శివాజీ ఐఎమ్ వెరీ సారీ నేను 2 words డొల్లాను అన్నారు. సపోర్టింగ్ శివాజీ, నాట్ సపోర్టింగ్ శివాజీ ఈజ్ నాట్ ద ఇష్యూ హియర్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టాండ్స్ తీసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్. కానీ శివాజీని మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు, ఇది ఫ్యాక్ట్. శివాజీని కండెమ్ చేయొచ్చు, శివాజీ అన్న మాటల్ని ఏ మహిళ సపోర్ట్ చేయలేదు. అతను సారీ చెప్పిన తర్వాత సారీ చెప్పిన తర్వాత గేమ్ ఎండ్స్ అనుకోవాలి, కానీ అనసూయ ఎక్కడితో గేమ్ ఎండ్ చేయాల. షీ సెడ్ నో వే, మేము సారీ యాక్సెప్ట్ చేయము, చూపిస్తాము ఎక్కడి దాకా తీసుకెళ్తాము అనే ఇష్యూని మాట్లాడింది. మరి ఇదే అనసూయ, తెలుగు బాగా మాట్లాడే అనసూయ, ఆఖరికి పూజలు, వ్రతాలు, నోవులు చేయగలిగిన అనసూయ తెలుగు రాదంట. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం వల్ల ఆవిడ తప్పు డొల్లిందంట. రాశి ఫలాలు అని చెప్తే రాశి గారి ఫలాలు అని చెప్పి నీచ నికృష్టమైన మాటలు మాట్లాడిన అనసూయకి తెలుగు భాష ప్రావీణ్యత అది లేకపోవడం వల్ల, ఎవరో చదివిన స్క్రిప్ట్ చదవటం వల్ల ఆవిడకి కష్టాలు వచ్చినాయి అంట. కానీ ఏదేమైనా ఐఎమ్ సారీ అంట. మరి ఆ రోజు శివాజీ సారీ నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు ఈరోజు మహిళలందరూ, పురుషులందరూ నీ సారీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? యువర్ ఆల్సో పబ్లిక్ న్యూసెన్స్ కదా అనసూయ. నీ జస్ట్ సారీ చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఇది మెచ్యూరిటీ, శివాజీ సారీ చెప్తే అది మెచ్యూరిటీ కాదా? ఇదేలా లాజిక్? ఆ రోజు శివాజీ సారీ చెప్పినప్పుడు నువ్వు కూడా ఇష్యూని సర్దుమర్చుకుని ఉంటే అయిపోయేది. కానీ అది ఎక్కడా కాకుండా ఈరోజు కూర్చుని నా సారీని యాక్సెప్ట్ చేయండి, ఇదే నా మెచ్యూరిటీ అని ఒక పోస్ట్ పెట్టింది. మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఆ పోస్ట్ ఒకసారి వినండి. రాశి అఫీషియల్ మ్యామ్ నమస్తే. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్క్రిప్ట్లో మీరు మీ పేరును ఉపయోగించిన నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. చూసారా, ఇక్కడ సరిగ్గా రానితనంపై చేసిన స్క్రిప్ట్ అంట. అంటే నువ్వు చెప్పేదేంటి? నీ రోల్ అదా లేకపోతే నీకు రాదనా? ఏదేమైనా మాట్లాడింది నువ్వే కదా. నీకు తెలుగు రాదంటే ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు. దిస్ అన్ బుల్షిట్, యూర్ జస్ట్ స్పీకింగ్ లైస్, అట్టర్ లైస్. ఈరోజు కూర్చుని టు కవర్ యువర్ ఫేస్ దట్ యువర్ అ మ్యాగ్నానిమస్ ఉమెన్. ఎండ్ కార్డ్లో తనకి తను ఇంత గొప్ప మనిషికి అంతకంటే కాదని చెప్పి ప్రూవ్ చేసుకుంటుంది ఆవిడ. చూడండి, ఇది రాయించిన డైరెక్టర్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజు నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. ఇది పొరపాటే, ప్లీజ్ యాక్సెప్ట్ మై. అంటే నీ కెపాసిటీ ఉన్నప్పుడే నువ్వు మాట్లాడతావు, కెపాసిటీ లేనప్పుడు నువ్వు మాట్లాడలేవు. అంటే యూఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అట్ ఎనీ పాయింట్. నీ కెపాసిటీ, స్టాండర్డ్, ఫైనాన్షియల్ సెక్యూర్మెంట్ అంతే వచ్చిన తర్వాతే నువ్వు మాట్లాడగలుగుతావు. దట్ మీన్స్ యూఆర్ నాట్ అ లీడర్, దట్ మీన్స్ యూఆర్ నాట్ అ స్ట్రాంగ్ ఉమెన్. హెన్స్ ప్రూవ్డ్. ఏ సిచ్యువేషన్లో అయినా తన స్టాండ్ని స్ట్రాంగ్గా వినిపించే వాళ్ళే మహిళలు, ఫెమినిస్టులు, ఉమెన్ సపోర్టర్స్ అంటారు. అనుకూల పరిస్థితుల్లో మాట్లాడి సపోర్ట్ చేసే వాళ్ళని స్ట్రాంగ్ ఉమెన్ అని ఎవరు అనరు అనసూయ. సో యూ స్టాప్ రియాక్టింగ్ ఫర్ ఎవ్రీ ట్రివియల్ ఇష్యూ. కూర్చొని నెత్తిపైన వేసుకొని మహిళల గురించి నువ్వు మాట్లాడుకో, నీ గురించి నువ్వు మాట్లాడుకో. ఇక నుంచి మాట్లాడకు. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. రియలీ పీపుల్ చేంజ్ అండ్ ఇవాల్వ్. ఆ షోలో ద్వంద్వార్థపు మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలో ఆ మార్పు మీరు గమనించవచ్చు. నువ్వు ఇష్యూని మాట్లాడవు, నీలో వచ్చిన ఇవాల్వ్మెంట్ పక్కన అర్థం చేసుకోవాలంటావు. ఆ రోజు గొంతెప్పలేంది నీ పరిస్థితి, మళ్ళీ నీకు తెలుగు అర్థం కాని పరిస్థితి. బోత్ బుల్షిట్. కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ స్టాండ్ని సపోర్ట్ చేయరు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పుడు ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. బికాస్ పీపుల్ విల్ రన్ మ్యాన్. ద సొసైటీ ఈజ్ లైక్ దిస్. నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తారు. అసలు తప్పులే చేయని పతిత పావనరాలు అయి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా.
ఛాంపియన్షిప్ తీసుకునేటప్పుడు వాట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఏ కాజ్ గురించి మాట్లాడుతామో ఆ ఫీల్డ్లో మనం క్లియర్గా ఉన్నామా లేదన్నా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. నువ్వు ఉమెన్ గురించి మాట్లాడుతూ ఉమెన్నే బాడీని ప్రైవేట్ పార్ట్స్ని విక్టిమైజ్ చేస్తాడని మాట్లాడు. నువ్వు సంస్కారాన్ని ఏమంటారు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే నేను చూసి అసహించుకున్న ఉమెన్ చాలా మంది ఉండొచ్చు. పీపుల్ మే హేట్ యూ. ఎప్పుడు నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు, ఏ మనిషికి ఉండరు. శివాజీని ఆ రోజు ఎంత ఖండించారో నిన్ను కూడా ఖండించడానికి ముందుకు ఎందుకు రారు అనుకున్నావు? వై డిడ్ యూ థింక్ దట్ వరల్డ్ ఇస్ జస్ట్ ఆఫ్ ఫర్ యూ? ఇలా అనుకుంటారు. హేట్ క్యాంపెయిన్ అంట. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టి కథనాలు నడుపుతున్న దానిపైన ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుతున్నావు చూడు. ఇది నీ గ్రేట్నెస్. అబ్సల్యూట్ మ్యానిపులేటివ్ మైండ్ సెట్ ఇది. అబ్సల్యూట్ మ్యానిపులేటివ్ మైండ్ సెట్. నువ్వు చేసిన మాటలు, నీ నిర్లక్ష్య ధోరణి, ఆ రోజు నీ ఆపర్చునిటీ, సిచ్యువేషన్, ఎన్కాషింగ్ మూమెంట్, మనీ అండ్ ఫేమ్ గోల్లో నువ్వు తీసుకొచ్చి ఇంకొక ఉమెన్ని విక్టిమైజ్ చేసి యూ బిహేవ్ వెరీ shrewd, ఆప్టిమైజింగ్ అ ఉమెన్ టు అ బాడీ పార్ట్ అండ్ స్పోక్ ఇన్ అ వెరీ ఇల్లిటరేట్ వే. ఈరోజు కూర్చుని నువ్వు మ్యానిపులేటివ్ వేలో రాశి గారి గురించి బాధపడుతున్నావు అంట. తప్పు నీది. బాధింపబడ్డావిడ ఆవిడ. నీ పైన హేట్ క్యాంపెయిన్ రన్ అయ్యేదాకా నీకు చల్లని రాలా. రన్ అయిన తర్వాత రాశి గారి గురించి నువ్వు ఫీల్ అవుతున్నావు. వా, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఎంపవర్డ్ దాన్ బిఫోర్ టు క్వశ్చన్ ద narratives built around women's bodies. Hope you understand and lend your support. Wishing you well, ma'am. No narrative is built against strong women if they are clean. సో ఇదండి ఈరోజు చూస్తుంటే వాళ్ళు చేసిన మాటల్ని తీసుకొచ్చి, ఇది నువ్వు అన్నావు కదా వాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ సపోర్టర్ నువ్వు అడిగితే ఆ రోజున్న పరిస్థితి గట్టిగా మాట్లాడలేకపోయానని ఒక పాయింట్, తెలుగు అర్థం కాకుండా ఉన్న పాయింట్ ఇంకొకటి, రెండు మ్యానిపులేటివ్గా వాడుకుని ఈరోజు నన్ను ఈ పర్టికులర్ వీడియోని ఎంఫసైజ్ చేసిన పైన హేట్ క్యాంపెయిన్ నడుపుతుంటే రాశి గారు ఎలా ఫీల్ అవుతారో నేను బాధపడుతున్నానంట. ఐవ్ నెవర్ సీన్ సమ్వన్ సో మ్యానిపులేటివ్. ఐవ్ నెవర్ సీన్ సమ్వన్ సో shrewd. ఉమెన్కి కావాల్సింది ఎంపతి అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెబ్, ప్రెస్, పబ్లిక్, హేటర్స్, మీమర్స్, ట్రోలర్స్ ఇంతమంది ఉంటారని తెలిసినప్పుడు తను చేసిన తప్పులను ఆ రోజే కడిగి ముందుకొచ్చి నుంచోగలిగిన సత్తా ఉన్న వాళ్ళే మాట్లాడాలి. లేకపోతే మీ పరిమితిలో మీకు సంబంధించిన వరకు మాట్లాడుకుని ఊరుకోవాలి తప్ప సొసైటీ మొత్తం రుద్దుకుంటూ వెళ్ళిపోయి నా భావాలు ఇవి, మహిళల భావాలు ఇవి అని మాట్లాడకూడదు. స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హెన్స్ ఫోర్త్. దిస్ అ టైట్ లెసన్. చూసుకుంటే ఇలా ఉమెన్ హక్కుల కోసం పోరాడతామని ఒకప్పుడు వాళ్ళు మాట్లాడిందే ఉమెన్కి వ్యతిరేకంగా, దట్ టు ఫర్ ఫ్యూ డాలర్స్ మ్యాన్. కొంత కరెన్సీ కోసం ఉమెన్ ఆప్టిమైజ్ చేసి మాట్లాడిన నీళ్ళు సొసైటీకి ఏం మేలు చేస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి మీ ఒపీనియన్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.